నిషి స్కూటీ తీసుకొని ఇంకా డబ్బులు అలా బ్యాగ్ తీసుకొని స్కూటీ మీద వెళ్తూ ఉండగా జేడి కేదార్ ఇద్దరు చెట్ల దగ్గర ఉండి చూస్తూ ఉంటారు. అయ్యో, అసలు నిషి ఎక్కడికి వెళ్తుంది? అంత పెద్ద బ్యాగ్ తీసుకొని స్కూటీ మీద ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? లోపలికి వెళ్ళి ఇంకా అత్తయ్య గారిని అడుగుదాం పదా అని చెప్పేసి జేడి అయితే ఇంకా వాళ్ళ అత్తయ్యకి అడుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అత్తయ్య చెప్తుంది, యువరాజ్ వాళ్ళ నాన్న చెప్పారు కదా బ్యాంక్లో వేయమని, అందుకే డబ్బులు తీసుకెళ్తుంది అని చెప్పి అంటుంది. ఇంతలో ఇంకా కౌశికి అయితే లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న మీరు వేరే అతనికి ఇస్తానన్న డబ్బులు 2 కోట్లు ఇంట్లో కనిపించడం లేదు, బ్యాగ్లో ఉన్న డబ్బులు కనిపించట్లేదు, మీరేమైనా చూసారా అని చెప్పేసి కౌశికి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా జగదాత్రి అంటుంది, ఇప్పుడే నిషి ఒక బ్యాగ్ తీసుకొని స్కూటీలో అయితే వెళ్ళింది అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది. ఇంకా కౌశికి ఏమి అనలేక అలా సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడే ఇంకా జేడి అనుకుంటూ ఉంటుంది, అసలు నిషి నువ్వు అసలు ఏం చేస్తున్నావు, మళ్ళీ పిచ్చి పని చేసి ఎందులో ఇరుక్కోబోతున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి జేడి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా కౌశికి అసలు నిషి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఉండగానే ఇంకా నిషి అయితే అనుకుంటూ ఉంటుంది, అసలు నేను ఈ డబ్బులు తీసుకొని వెళ్తున్నాను, ఇంట్లో వాళ్ళు సడన్గా అడిగితే నేను ఏం చెప్పాలి అని చెప్పేసి నిషి అయితే అలా స్కూటీ మీద వెళ్తూ అనుకుంటూ ఉంటుంది. ఇది రేపటి ప్రోమో. మరి ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.